మంగళగిరిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 14వ వార్డులో టీడీపీ గుంటూరు జిల్లా పద్మశాలి సాధికారిక ప్రధాన కార్యదర్శి జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాన్రు శ్రీనివాసరావు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వింజమూరి ఆశాబాల, పట్టణ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్ హాజరయ్యారు. వార్డులో అతిథులు, నాయకులు ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 2 ఏళ్ల పాలనపై రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం కాన్రు, వింజమూరి మాట్లాడారు. ఎన్డీఏ 2 ఏళ్ల పాలనలో తల్లికి వందనం, శ్రీశక్తి వంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వంగర పెదలక్ష్మయ్య, టీడీపీ నాయకులు వింజమూరి చంద్రశేఖర్, గోవాడ దుర్గారావు, గోసాల రాఘవ, దామర్ల మోహన్, ఆకురాతి రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సేవా కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ కూటమి ప్రభుత్వం బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా అభివృద్ధికి ఒక పునాది ఇలాగ ఉండాలి అని చెప్పేసి అన్ని నిరూపిస్తున్నారు. ఆ దాంట్లో ఉదాహరణ నిన్న ప్రధాని మోదీ గారు మన ఓపెనింగ్ నిన్న చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అది నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంది. ప్రజలందరూ కూడా అంతకుముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఇది ఇక్కడ ఎర్ర బస్సులు ఆగవు అని వాళ్ళు చేసిన నినాదానికి ఎయిర్ బస్సులు ఆపడానికి మోడీ గారు ప్రధాని మనకి ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు మంచి కృషితో ఆయన చేస్తున్న కృషి మామూలుగా కాదు. ఆ కృషికి తగ్గట్టుగా యువకులు అందరూ కూడా నడుము బిగించి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మా నాయకులు అందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంగళగిరిలో డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా ఆయన తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలతో మమేకమై ప్రజలతో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటో చెప్పండి అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది రాకుండా నాకు ఇంత మెజారిటీ ఇచ్చినందుకు మీకు నేను ఏదైనా సరే చేయాలనే ఉద్దేశంతో ఆయన అందరినీ కూడా కలుపుకొని వెళ్తున్నందుకు ఈ మంగళగిరి ప్రజల తరపున, నియోజకవర్గం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు 14వ వార్డులో మరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళటం జరిగింది. ప్రతి మహిళలను కూడా కలవటం జరిగింది. వారందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందున్నారు. ప్రతి ఫస్ట్ వచ్చేగానే ఉదయం 6 గంటలకే బిగిన్ చేసుకొని మరి పెన్షన్ కార్యక్రమం బిగిన్ చేస్తున్నారు. అట్లాగే సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. మరి అట్లాగే మంగళగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే లోకేష్ గారు అనేక పార్కులను ఏర్పాటు చేసి ప్రజలు వాకింగ్ ట్రాక్లు నడిచే విధంగా వాళ్ళకి ఆరోగ్యం మరి సమకూర్చే విధంగా కూడా ఆయన అనేక పార్కులను ఏర్పాటు చేయడం, అట్లాగే మరి ఈ మధ్య రీసెంట్గా 3,000 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడో స్థానికంగా ఉన్నారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేని భూములు ఉన్నట్లయితే వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఒక పైసా ఖర్చు లేకుండా వారికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి అన్న ఎన్టీఆర్ గారు అప్పుడు 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ను నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు మనోడి హయాంలో మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ప్రజలందరికీ మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అనే నినాదంతో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల పాలనలో గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ రోజు వరకు కూడా ఈ రకంగా అభివృద్ధి చేసే పనులు ఎంతవరకు ఎవరు కూడా చేయలేదనేసి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం ప్రతి ఇంట్లో గతంలో ఉన్నప్పుడు తల్లికి వందనం ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాయని చెప్పేసి వాగ్దానాలు పలికి ఆ రోజు కళ్ళబల్లు కబుర్లు చెప్పారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం కూడా జరిగింది. మొన్న కూడా చూసాం మనం, ఏ ఇంట్లో సంతానం 7 ఉంటే 7 కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తల్లికి వందనం పడిందంటే చాలా గొప్ప విషయం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో 40 సంవత్సరాల కళ, ప్రతి పేదవాడి కళ బీసీ పట్టాలు అనేది కూడా ఉంచుకొని కూడా గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. వాళ్ళకి పట్టాలు ఇవ్వటం కూడా దాఖలాలు లేవు. ఈ రోజున నారా లోకేష్ గారు వచ్చి మంగళగిరి నియోజకవర్గంలోనే
ఈ పట్టాలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ కానివ్వండి, చేనేతలకి ఉచిత కరెంటు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అని కూడా మీకు తెలియజేస్తాను. చేనేతలందరూ కూడా నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చూసుకుంటే రేపు 7వ తారీఖున 20 చేనేతలకి 25,000 రూపాయలు ఇవ్వటం కూడా కూటమి ప్రభుత్వంలో చాలా గొప్ప విషయం. ఇంత ముందు కూడా ఎవరు కూడా చేయలేని పనులు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటే చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి చూసుకుంటే మన రాష్ట్రంలోనే కానీ అన్ని చోట్ల డెవలప్మెంటే కానివ్వండి, అర్బన్ కానివ్వండి, నారా లోకేష్ గారు ఆయన ద్వారా ఐటీ విద్యాశాఖ మంత్రి వారిలో చేస్తూ ఎన్నో కంపెనీలు మనకి రావటం, అందులో ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఎన్నో ఇప్పుడు జాబ్ మేళ ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి జాబ్ కల్పించారంటే ఇంతవరకు కూడా ఎవరు చేయలేని పని నారా లోకేష్ వారు మాత్రమే చేశారని కూడా మీకు తెలియజేస్తున్నా. ఐటీ విద్యాశాఖ మంత్రికి దానికి వన్నీ తెచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు. మంగళగిరి నియోజకవర్గం కూడా 175 నియోజకవర్గాల్లో కూడా కన్నెత్తి చూస్తున్నాయంటే మంగళగిరి నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఈ నారా లోకేష్ గతంలో 91,000 పైచిలకు మెజార్టీ ఇచ్చారు. ఈసారి 1,00,000 పైచిలకు మెజార్టీ ఇస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి చేనేత కార్మికులు మంగళగిరిలో మరి అనేక మంది ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అదే రేపు చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖు ప్రతి చేనేత మగ్గానికి 25,000 రూపాయల చొప్పున ప్రతి వారికి అందజేయడం జరుగుతుంది. ఇదంతా మన స్థానిక ఎమ్మెల్యే గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగటం ఎంతో సంతోషించదగ్గ విషయం అని తెలియజేసుకుంటున్నాం. 14వ వార్డు 188 బూతు కన్వీనర్ జొన్నాదుల బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు వార్డులో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని వాళ్ళకి తల్లికి వందనం వచ్చినాయా, లేదు గ్యాస్ పథకం పడిందా, లేదంటే ఇంకా పెన్షన్ పడిందా లేదా వస్తుందా లేదా అని చెప్పేసి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగినది. అందరూ ఎవరు కూడా మాకు కూటమి ప్రభుత్వం అంతా బాగుంది, ఈ ప్రభుత్వం కలకాలం ఇట్లానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మంగళగిరిలో ఉన్న బీసీ సోదరులు మొత్తం కూటమి ప్రభుత్వమే రావాలని చెప్పేసి మరలా అదే అనుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మంగళగిరిలో నారా లోకేష్ గారు అభివృద్ధి పనిగా పెట్టుకొని భారతదేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నారు. నారా లోకేష్ గారు చేస్తున్న ఒకటే కాదు, ఆ రోజు అధికారం లేకపోయినా సరే సంక్షేమ పథకాలు అందించారు. ఈరోజు కూడా అధికారం ఉండి కూడా కొన్ని కంపెనీలు తెచ్చి అందరికీ బీసీ వర్గాలకి అనుగుణంగా వాళ్ళకి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలపై పరిష్కరించే వ్యక్తి నారా లోకేష్ గారు. అలాగే నారా లోకేష్ గారికి మా బీసీ వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ